2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూస్తున్నదే గుజరాత్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్. ఇక్కడే మొన్న అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయినటువంటి వ్యక్తుల మృతదేహాలు కాలిపోయాయి, మనందరికీ తెలుసు. వాటిని DNA టెస్టులు చేస్తున్నారు. ఎందుకంటే ఎవరిది ఏ బాడీయో కూడా తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళకి సంబంధించినటువంటి తల్లి, తండ్రి లేదా పిల్లల DNAలు తీసుకొని వాటి నుంచి టెస్ట్ చేసి ఎవరి బాడీ ఏంటో ఐడెంటిఫై చేస్తున్నారు. ఇదే ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి రూపానీ కూడా చనిపోయారు. ఆయనదైతే బాడీ పూర్తిగా దొరకలేదు. కొన్ని పార్ట్స్ మాత్రమే దొరికాయి. మేజర్గా పార్ట్స్ దొరికినప్పటికీ పూర్తి బాడీ దొరకలేదు. కాబట్టి ఏ పార్ట్ అనేది కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళిద్దరు పిల్లల నుంచి DNA తీసుకొని దాని ద్వారా టెస్టులు చేస్తున్నారు. ఇక్కడ మీరు స్పష్టంగా కనిపిస్తుంది, చూడొచ్చు. ఒక్క వ్యక్తే బతికాడు, మిగతా అందరు చనిపోయారు. స్టూడెంట్స్ కూడా చనిపోయారు, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా. ఎవరిది ఏ బాడీయో తెలియనటువంటి సిచ్యుయేషన్. అందరికీ DNA టెస్టులు చేస్తున్నారు. అది చూడండి, మీరు క్లియర్ గా కనిపిస్తున్నాయి. DNA టెస్ట్ అవుతోంది. ఇంకొక కీలక అంశం ఏంటంటే, ఈ స్క్రీన్ మీద మనం చూస్తున్నటువంటి అబ్బాయే ఆర్యన్. తనకి 17 years. ఈ అహ్మదాబాద్ విమాన ప్రమాద దృశ్యాలను పూర్తిగా తన సెల్ ఫోన్లో చిత్రీకరించినటువంటి అబ్బాయి ఇతను. ఇప్పుడు తను చేసినటువంటి ఆ వీడియో రికార్డింగే ప్రపంచం మొత్తం చూస్తోంది. పైగా నిపుణులకు కూడా ఎలా జరిగింది అనేది కీలక సమాచారాన్ని కూడా అందిస్తోంది అదే వీడియో. అలాగే తను తీసినటువంటి వీడియోలో సౌండింగ్ కూడా, అంటే ఫ్లైట్ కింద పడిపోతున్నప్పుడు వస్తున్న సౌండ్ కూడా మనం చూద్దాం. అది కూడా క్లియర్గా కనిపిస్తోంది. దాని నుంచే ఇప్పుడు చాలా సమాచారాన్ని నిపుణులందరూ కూడా గ్యాదర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మనకు తెలుసు ఏవియేషన్ హెరాల్డ్ ఇప్పటికే ప్రాథమికంగా కొంత సమాచారాన్ని సేకరించింది. అందులో కూడా ఇతను తీసినటువంటి వీడియోలో ఆ సౌండ్ క్లియర్గా కనిపిస్తోంది. ఆర్యన్ తీసినటువంటి వీడియో చూడడానికంటే ముందు మనం ఫస్ట్ యాక్సిడెంట్ అయినప్పుడు ఫ్లైట్ అందరికీ ఉన్నటువంటి డౌట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఒకటేంటంటే, మొదటి డౌట్ ఫ్లాప్స్ అవి ఏమన్నా, అంటే ఇంజన్కి వాటి వింగ్స్ దగ్గర, రెక్కల దగ్గర ఉండేటువంటి ఫ్లాప్స్ ఏమన్నా సరిగ్గా ఆపరేట్ చేయలేదా, వాళ్ళు గేర్ రాడ్కి బదులుగా ఫ్లాప్ రాడ్ని ఏమన్నా లాగారా, స్టార్ట్ అయ్యేటప్పుడు గేర్ రాడ్కి బదులుగా ఫ్లాప్ రాడ్ని ఏమన్నా లాగారా అనేది ఒక డౌట్ ఉండింది. తర్వాత ఇంకొకటి వచ్చేసి, రెండు ఇంజన్లు పనిచేయకుండా పోయేందుకు ఏమన్నా బర్డ్ హిట్ చేసిందా, బర్డ్ ఏదన్నా హిట్ చేసినప్పుడు ఇంజన్స్ ఫెయిల్యూర్ అయిపోతాయి కాబట్టి అలా ఏమన్నా జరిగిందా అనేది. తర్వాత మూడో డౌట్ ఏంటంటే, ఇంజన్స్ ఫెయిల్ అయిపోయినప్పుడు కూడా, ఇంజన్స్ ఫెయిల్ అయ్యేదనే మూడో డౌట్ కూడా, బట్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇంధనంలో ఏమన్నా కలుషితమైందా, ఏదైనా, అంటే మనం ముందు నుంచి అనుకుంటున్నదే కదా, దాని ఫ్యూయల్లో ఎక్కడన్నా మనకు ప్రాబ్లం అయిందా, ఫ్యూయల్లో ఏమన్నా కంటామినేషన్ జరిగిందా అనేది ఒక డౌట్ ఉంది. బట్ ఏదైతే బర్డ్ హిట్ అనుకున్నామో అది కాదు అని తేల్చేశారు. తర్వాత పైలట్స్ కూడా ఎక్కడ వాళ్ళు సాంకేతికంగా వాళ్ళు ఏమి తప్పు చేయలేదు అని చెప్పేసి కూడా రూల్డ్ అవుట్ అయిపోయింది. మనకు ముందే తెలుసు, ఏవియేషన్ హెరాల్డ్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో ఈ రెండు క్లియర్ అయిపోయినాయి. ఇంకో ఉన్నది మూడోది ఒకటి, రెండు ఇంజన్స్ ఫెయిల్ అయిపోయాయి అనేది అయితే కరెక్ట్. కానీ ఎందుకు ఫెయిల్ అయ్యాయి అనేది ఇక్కడ డౌట్. అయితే ఈ ఆర్యన్ ఏదైతే ఉన్నాడో ఆ అబ్బాయి తీసినటువంటి వీడియోలో అందరికీ ఒకటి, అంటే నిపుణులకు కనిపిస్తుంది, మనకు తెలియకపోవచ్చు కానీ నిపుణులకు కనిపించేది ఏంటంటే, ఇక్కడ చూడండి ఒక్కసారి, సౌండ్ వినండి. ఆ సౌండ్ విన్న తర్వాత ఈ పిక్ చూడండి ఒక్కసారి. అది అక్కడ ఒక్కసారి ఆ పిక్ చూడండి. దీంట్లో ర్యామ్ ఎయిర్ టర్బైన్ అనే ఒక పార్ట్ ఉంటుందంట ఫ్లైట్లో. ఆ పార్ట్ ఏంటంటే, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా ఇంజన్స్ రెండు కూడా ఆఫ్ అయిపోయినప్పుడు ఆల్టర్నేట్గా ఇది ఇంజన్ ఓపెన్ అవుతుంది అనమాట. అది ఎలా వర్క్ చేస్తుందో కూడా మీకు నేను చూపిస్తా, ఒక్కసారి చూడండి. అదిగో ఇది ఒక ప్రొపెల్లర్లా ఉంటుంది. అంటే టర్బైన్ చిన్న ఇంజిన్ అనమాట. ఎప్పుడైతే రెండు ఇంజన్స్ ఫెయిల్ అయిపోతాయో, రెండు ఇంజన్స్ ఆగిపోతాయో, అప్పుడు ఇమ్మీడియట్గా ఇది ఓపెన్ అయిపోతుంది. ఇది ఓపెన్ అయిపోయి ఇదేంటంటే చిన్న, మీకు ముందే చెప్పాను కదా ప్రొపెల్లర్లా ఉంటుందని. తర్వాత దాని నుంచి ఒక చిన్న డాట్, బూడిద రంగులో ఉండేటువంటి ఒక గ్రే కలర్లో ఉండేటువంటి ఒక డాట్ కూడా బయటకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత సేమ్ టైము చిన్న లైట్స్ కూడా వెలుగుతూ కనిపిస్తాయంట. చిన్న మిణుకుమంటూ లైట్స్ ఉంటాయి కదా, అవి కూడా వెలుగుతూ కనిపిస్తాయి. అవి రెండూ కూడా ఇందాక మనం చూసినటువంటి ఆ ఫ్లైట్ పడిపోయే టైంలో ఆ రెండు కనిపిస్తున్నాయని మార్క్ చేసి చూపించింది కూడా అదే ఇందాక. సో ఆ రెండు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పి ఆ అబ్బాయి తీసినటువంటి వీడియోలో కనిపిస్తుంది. సేమ్ టైము ఎవరైతే బ్రతికి బయటపడ్డాడో ఒక పర్సన్, అతను కూడా 11A దగ్గర సీట్ దగ్గర కూర్చున్నాడు, ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర నుంచి బయటపడ్డాడు. అతను కూడా
పడిపోయే ముందు సౌండ్ వచ్చింది అని చెప్పేసి చెప్పటము, తర్వాత చిన్న మిణుకు లాంటి కాంతిని వెలుగుని చూశాను అని చెప్పేసి అతను కూడా చెప్పాడు. సో ఇక్కడ ఈ సౌండ్, ఇందాక మనం అక్కడ ఆ సౌండ్ అంటే ఇది ఓపెన్ అయిన, నార్మల్గా ఇది వచ్చే సౌండ్ ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూపించాము. అక్కడ ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ. ఈ RAT అనేది ఓపెన్ అయిపోయింది, ర్యామ్ ఎయిర్ టర్బైన్ ఓపెన్ అయింది కాబట్టి ఆ సౌండ్ వస్తుంది అందులో నుంచి. చాలా చిన్న సౌండే అది ఇది మొత్తం కంపేర్ చేసుకున్నప్పుడు, అంటే ఈ బయటపడినట్టు అతను చెప్పినటువంటి ఏదైతే ఎవిడెన్స్ ఉందో అది, తర్వాత ఈ సౌండ్ అన్నీ కలిపి చూస్తే 2 ఇంజన్లు ఫెయిల్ అయిపోయి అనుకోకుండానే ర్యాట్ ఎప్పుడైతే RAT అంటారు దీన్ని, ఈ RAT ఓపెన్ అయిపోయింది అంటే ఇంజన్స్ ఫెయిల్ అయిపోయినా అని అర్థం అనమాట. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు 100% 2 ఇంజన్స్ కూడా ఫెయిల్ అయిపోయాయి అనేది పక్కా. ఇంకా ఈ లేటెస్ట్గా వచ్చినటువంటి ఈ వీడియోతో ఇది ఇంకా కన్ఫామ్ అయిపోయింది, 2 ఇంజన్స్ ఫెయిల్ అయ్యాయని. సేమ్ టైము మనకు గుర్తుండే ఉంటుంది, పైలట్ కాల్ ఇచ్చాడు, మేడే కాల్. ఆ మేడే కాల్లో కూడా నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్ అంటే ఆ మేడే కాల్లో కూడా అయ్యే చెప్పాడు అతను. సో ఈ హైడ్రాలిక్ పవర్, ఎలక్ట్రికల్ పవర్ రెండు కూడా ఒకేసారి ఫెయిల్ అయిపోతే అందించేటువంటి ఈ సిస్టమ్ కూడా, ఈ RAT సిస్టమ్ కూడా అప్పుడే ఓపెన్ అయిపోయింది. సో మొత్తంగా చూసుకుంటే అన్ని రకాలుగా 2 ఇంజన్స్ ఫెయిల్ అయిపోయాయి. కానీ అత్యంత ఆధునికమైన ఇంజన్స్ 787 బోయింగ్ విమానాల్లో పెద్ద ఫ్లైట్స్లో ఉండే ఇంజన్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి అనేది మాత్రం బ్లాక్ బాక్స్ ద్వారానే బయటికి రావాలి. బ్లాక్ బాక్స్, సేమ్ టైము కాక్పిట్లో ఉండేటువంటి వాయిస్ రికార్డరు, సేమ్ టైము ఫ్లైట్లో ఉండేటువంటి డిజిటల్ రికార్డర్, ఇవన్నీ కూడా డీకోడ్ చేస్తే అప్పుడు మొత్తం ఏం జరిగిందనేది క్లియర్గా, క్లారిటీగా బయటకు వస్తుంది. దానికి ఇంకా కొంచెం సమయం పట్టొచ్చు. ఆ తర్వాత మాత్రం ఈ విమాన ప్రమాదానికి కారణం ఏంటి అనేది క్లియర్గా అందరికీ అర్థమైపోతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.